గైస్ వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నాను. 8:30 అయిపోయింది, టైం లేట్ అయిపోయింది. జున్ను కమింగ్. జున్ను కమ్. అక్కడ నిల్చున్నాడు, బయటగా నిల్చున్నాడు. ఏంటి బేట జున్ను షూవా? మా విన్నానేమో చెప్తున్నాడు. జున్ను సాక్సా? విన్నాను వచ్చేమో చెప్తున్నాడు. జున్ను సాక్స్ అట. అసలు జున్ను వచ్చింది. పద పద, ఫాస్ట్ 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 కమాన్. బాయ్ బాయ్ బేట బాయ్. జున్ను సాక్స్ కింద పడ్డదా? సరే జున్ను సాక్స్ కింద పడతా విన్ను తీసుకోవడానికి పోతాడు. మేము పోతాను స్కూల్కి. నీల్ డౌన్ చేసి మరీ ఫోన్ చూస్తున్నాడు కార్తీక్ విన్ను. ఓయ్ నాన్నమ్మ దగ్గర ఆడుకోమనగా నిన్ను చెప్పినా? ఎక్కడ ఆడుకోమన్నా నిన్ను? ఫోన్ వస్తుందా? ఎవరు చేస్తాను? 9:10 ఇంటికి వచ్చాను. సో మా కూలర్ పెట్టాము. టెంపరేచర్లు ఘోరంగా పెరిగిపోయాయి అనమాట. ఈ టెంపరేచర్లు అంటే వేడి వేడి ఇల్లు మొత్తం హాట్ ఓవెన్లో పెట్టినట్టు అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇంకా టీ తాగలేదు. జున్ను దించొచ్చాను. మా విన్నాని ఫోను మాట్లాడుతూ ఉన్నాడు. మార్నింగ్ ఉప్మా. సో ఉప్మా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనం పాలు తెచ్చాం. ఛాయ్ రాలే ఇంకా. మా విన్నాను వచ్చే బిక్కి పట్టుకొని బిక్కి ఛాయ్ అంటాడు. అమ్మ కాఫీ తాగుతుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర పిట్టలు అయితే కిచకిచగా సౌండ్లు చేస్తున్నాయి చూసారా. సో నేను ఇంకా టీ తాగలేదు. నా టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు మన కార్ సడన్గా కార్ స్టార్ట్ అయ్యేసరికి కార్ ఆన్ కావట్లేదు. ఏమైందో ఏమో. అలాగే కార్ పవర్ షేరింగ్ మ్యాల్ ఫంక్షన్ ఏమంటారు సర్వీస్ నమ్మని చెప్పేసి పడుతుంది మన కారు. ఇప్పుడు కారు పని చేయించాలి. మరి బ్యాటరీ డెడ్ అయిందా లేకపోతే కొత్త బ్యాటరీ వేసాం లాస్ట్ ఇయర్ అయితే. మరి ఏమైందని తెలియదు. విన్ను జున్ననే స్కూల్ పోయిందా? నువ్వు పోతావా స్కూల్కి? తీసుకొస్తావా? నేను అన్నీ తీసుకొద్దామా? ఎందుకే అన్నీ నేను తీసుకురావద్దు. చప్పుడు చేస్తలేడు. ఇదే బిస్కెట్ మా ఎలా పడ్డాడు. ఎన్నిసార్లు అంటావు బిక్కి చాయ్ అని? బిక్కి చాయ్ ఏం చేయాలి? నాన్న బిక్కి చాయ్ అన్న బిక్కి చాయ్ మరి ఏంటిది? అవి ఏం చేయాలి? ఆ బిక్కి తినన్నా? నీకు పెట్టాలా? నాన్నమ్మ గారు తీసుకపోతే నీకు పెడతా పో. చూసారా విన్నాను బిస్కెట్ తింటాడు. మంచిగుందా? మంచిగుందా? చాయ్ బిస్కెట్. పాలు తాగడు, ఏం తాగడు, ఓన్లీ బిస్కెట్ తింటాడు. నేను కూడా టీ తాగుతాను. నేను ఎట్లా టీ తాగుతాను, మా విన్నాను జున్నాను కూడా టీలే తాగుతాను. ప్రజెంట్ 9:30 అవుతుంది. సో మన కార్ దగ్గరకు వచ్చానమాట. కార్లో స్టార్ట్ చేస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది, చూపెడతాను మీకు నేను. టైం 9:31. కార్ స్టార్ట్ చేశాను. డ్రైవర్ డోర్ ఓపెన్ వచ్చేసింది. సో డ్రైవర్ డోర్ క్లోజ్ చేశాను. పవర్ స్టీరింగ్ మాల్ ఫంక్షన్. కారు స్టార్ట్ చేయగానే ఏసీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఏసీ ఆన్ అవుతుంది. చూసారు కదా. పవర్ స్టీరింగ్ మాల్ ఫంక్షన్ సర్వీస్ అని వస్తుంది. ఇండికేటర్స్ అయితే ఇవి బ్లింక్ కావట్లేదు. అంటే కెమెరా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడైతే బ్లింక్ కావట్లేదు. బ్యాటరీ అయితే విన్ను నచ్చిండు. వేరే ఎండ కొడుతుంది. మన కార్ స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. షోరూమ్ టైం 9:30. ఇంకా ఎవరు షోరూమ్ లో రానట్టున్నారు. ఫోన్ చేశాను షోరూమ్కి. కొత్త కార్ అయినా పాత కార్ అయినా అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అనమాట. ఇప్పుడు ఇది అయితే ఎందుకు జరిగిందో తెలియదు. సడన్ గా ఆఫ్ అయిపోయింది. ఏమైంది? కార్ ఏమున్నాయి? పిగ్స్ ఉన్నాయా? కార్ కింద పిగ్గున్నాయట. విన్నాను చెప్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇట మరి? మట్టి ఆడుతున్నా. చీచి మట్టి ఉందా? ఇట్రా పోదాం. ఇవాళ మనకి పవర్ స్టీరింగ్ మాల్ ఫంక్షన్ కారణం ఏందో తెలుసుకుందాం. షోరూమ్ పట్టుకెళ్ళిన తర్వాత దాని రీజన్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో చెప్తాను మీకు. కార్ స్టార్ట్ అవుతలేదు బేట. విన్నాను కార్ స్టార్ట్ చేయమంటున్నాడు కానీ కార్ స్టార్ట్ అయ్యట్లేదు. ప్రజెంట్ మళ్ళీ మన ఫోర్డ్ షోరూమ్కి వచ్చాము. బ్యాటరీ చెక్ చేసాము. బ్యాటరీ ఖరాబ్ కాలేదు. ఏమైందో మాత్రం తెలియదు. సో ఇక్కడ మాత్రం సాఫ్ట్వేర్ చెకింగ్ మిషన్ లేదనమాట ఫోర్డ్ షోరూంలో. అది మనకి 1-2 days పడుతుందంట. అప్పటి వరకు మన కార్ అలాగే ఉంటుంది ఆడ. దాన్ని తీయరాదు, ఏం చేయరాదు అనమాట. ఇంకా వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజెంట్ అయితే కమాన్ దగ్గరకు వచ్చాను. కమాన్ దగ్గర చూసారా ఏరియా అంతా ఎంత డెవలప్మెంట్ ఎట్లా అయిపోయిందో. బ్రహ్మంగారి గుడి. బయటకు పోదంటే కార్ లేకుండా అయిపోయింది అనమాట. అంటే కార్ స్టార్ట్ కాదు. కారు షోరూమ్ లో కూడా అది మనకి లేకుండా అయిపోయింది కదా. టెస్టింగ్ చేసేది మిషన్, సాఫ్ట్వేర్ సంబంధించిన మిషన్ లేదనమాట. సో అందుకొరకే ఎండ అవుతుంది బయట. మళ్ళీ ఎండలనే కార్ పక్కన పెట్టేసి బండి మీద దిగాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు జున్ను టైం అయింది. జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాను. వీళ్ళు కూడా వస్తా అంటున్నాడు. మా విన్నర్ కూడా బయటకు వస్తాడు. టైం ఉంటుందా మీకు? బయట చూసారు కదా ఎంత వేడి గాలి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది. క్యాబ్ పెట్టుకొని మరి వస్తున్నాడు. ఎండ పడుతుంటే క్యాబ్ పెట్టుకొని వస్తున్నది బేట. ఇదేమన్నా చలికాలమా బేట? క్యాబ్ పెట్టుకొని వస్తున్నావు. పిట్ట పడిపోయిందా? ఎడ పడిపోయింది నాని? కింద పడ్డదా? ఎడ
అయ్యో పాపం పిట్ట పడిపోయింది గూళ్ళకి వెళ్ళి. బతుకుందా చనిపోయిందో తెలియదు. ఇటు టైం అయిపోయింది, అటు విన్నాను వస్తా అంటున్నాడు. దా విన్నాను క్యాబ్ పెట్టుకొని వాడేస్తాను ఎండాకాలం. సరే వేడి ఉడకపోయిందా క్యాబ్ పెట్టుకుంటే? ఆనైందా? ఆన్ చేయి. స్వెటర్ వేసుకొని వచ్చింది సార్ పెట్టినట్టు కదా. సరే బాయ్ బాయ్, వెళ్తున్నా స్కూల్ నుంచి వెళ్ళి. అవి విన్నానే గేట్ వేస్తున్నాడు సరే. ఆగి ఉందా గేటు? గేట్లో ఆగలేదా? గేట్ వేస్తారట. ఏంటి నువ్వు కూడా వేస్తావు? జున్నా ఇద్దరు కలిసి వేస్తారా రేపు? కూలర్ ఉన్నదా? చాలా ఇంటికి వచ్చేసినాం. టైం వచ్చేసి 3:52. మేము కూలర్ అయితే వేస్తాం. ఇంకా చెప్పులు వేసి వస్తాడట, షూ ఇప్ప వస్తాడ విన్నాని. ఎట్లా ఇప్పుతారు చూద్దాం. ఇప్పు వస్తుందా నీకు? ఇప్పొచ్చిందా? ఓకే ఓకే, నువ్వే అది తీస్తున్నావా? ఓకే గుడ్. వచ్చిందా? దా దాగేదా వచ్చిందా? జిన్నా వచ్చి కొల్ల దగ్గర ఆడాడు. సాయంత్రం 4 కాగానే ఇంటికి చాలా అనిపిస్తుంది. ఇప్పుడైతే పాలు మరుగుతున్నాయి. ఇంకా ఇదేం కర్రీ వల్ల మా ఇంట్లో వంకాయ కర్రీ, వాడే చక్కెర, గోల్డ్ టీ. అగో ఫ్రాగ్ వచ్చింది. ఎట్లా పోతుంది ఫ్రాగు? ఏది పో ఫ్రాగు, పో ఫ్రాగు పో. అగో మా ఫ్రాగ్ పోతుంది చూడండి. మా ఫ్రాగ్ పోతుంది, మా ఫ్రాగ్ పోతుంది, ఫ్రాగ్ పోతుంది. మా ఫ్రాగ్, అమ్మ ఫ్రాగ్ వస్తుంది. ఫ్రాగ్ ఫ్రాగ్ పక్క జరండి. ఫ్రాగ్ వస్తుంది అమ్మ, ఫ్రాగ్ వస్తుంది చూడండి. ఫ్రాగ్ 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 వస్తుంది. ఫ్రాగ్ వస్తుంది. నాన్న దగ్గరికి పోతుంది ఫ్రాగ్, నాన్న దగ్గరికి పోతుంది ఫ్రాగ్, నాన్న దగ్గరికి పోతుంది ఫ్రాగ్. అయ్యో నాన్న దగ్గరికి అయింది ఫ్రాగ్, నాన్న దగ్గరికి అయింది ఫ్రాగ్, నాన్న దగ్గరికి అయింది ఫ్రాగ్, నాన్న దగ్గరికి అయింది ఫ్రాగ్. కమ్ కమ్ ఫ్రాగ్ కమ్ కమ్. ఇదిగో ఫ్రాగ్ వస్తుంది, మళ్ళా ఫ్రాగ్ వస్తుంది. కార్తీక్ విన్ ఫ్రాగ్ వస్తుంది. కార్తీక్ విన్ ఫ్రాగ్ ఇక్కడ ఉంది. ఓయ్ ఫ్రాగ్ ఎటొచ్చిన ఫ్రాగ్? ఎటొచ్చిన ఫ్రాగ్? ఎట్టొచ్చినావు? నాన్న దగ్గరికి వచ్చిందా ఫ్రాగ్? నువ్వు ఫ్రాగ్ అయితే నాన్న కూడా ఫ్రాగ్ ఇప్పుడు. ఓకే ఫ్రాగ్ వెళ్ళిపోయింది. ఇక లేచి నడుచుకుంటావు. ఇక మళ్ళీ ఫ్రాగ్ పోతుందా? అయ్యో ఊకే ఫ్రాగ్ వస్తుంది, ఊకే ఫ్రాగ్ పోతుంది. చూసిలా ఎట్లా ఫ్రాగ్ పోతుందో, ఎట్లా దుంకుతుందో. దిగు దిగు, మళ్ళీ ముందర తెచ్చుకొని దిగో. ఆశ పోతాడు నానమ్మతోని విన్ను. ఎటు పోతున్నావు? బండి మీదనా? బండి మీద పోతాడు. మా కార్ పని చెప్తలేదు బండి దా. మరి చూసుకుంటున్నాడు మళ్ళా. చాలా స్వాతి వచ్చింది. స్వాతి బండి అమ్మ అక్కిపోతుంది. బాయ్ బాయ్ బాయ్. అమ్మ ముందర బండి మీద పోతుంది కదా, నానమ్మ బండి మీద పోతుంది కదా. స్వాతి ఎక్కించుకొని పోతుంది కదా. ఆరు కొట్టకండి. చలో అమ్మనే వెనకాల వస్తుంది. స్వాతి ఎక్కించుకొని ముందర పోతున్నాం అనమాట. ప్రజెంట్ గాంధీ రోడ్డుకి వెళ్తున్నాము. చలో కాపోడకి వచ్చినాము మేమైతే. అమ్మ స్వాతి అయితే ముందర పోతున్నారు. కాపోడ ఏరియా మొత్తం కూడా కొంచెం సీసీ రోడ్ మంచిగా అయిపోయింది. నానమ్మ పోతుంది కదా. నానమ్మ వచ్చింది. బాయ్ చెప్తా నానమ్మకి. నానమ్మ బాయ్ చెప్తాం. బాయ్ చెప్పండి నానమ్మకి. బాయ్ బాయ్ టాటా. మా జిన్ను విన్నులు వచ్చేసి వాళ్ళ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చారు. సో నైట్ ఎంత టైం ఎంత 7:30కి వచ్చారు. ఇంకా ఆడుకున్నాం. ఇక్కడ తిరిగి అటు తిరిగి మళ్ళీ పోతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్లు తెలియజేయండి. మా జున్ను విన్నులు మీకు ఎలా అనిపిస్తున్నారో కూడా ఎలా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆడుకుంటారు, మా మనసుతో ఆడుకుంటున్నారు మా విన్ను నాని. జున్ను విన్నులు, మనసు అండ్ అమ్మ నేను ఇక్కడ వచ్చినాం. ప్రజెంట్ బాయ్ చెప్తాను. మా విన్నానికి బాయ్ చెప్తా, మా జున్నానికి బాయ్ చెప్తా. మా విన్నాను ఇక్కడ కప్ప గంతులు వేస్తున్నాడు. ఫ్రాగ్ ఫ్రాగ్ వచ్చిందా? చిన్న ఫ్రాగ్ ఫ్రాగ్ ముందర పడతా పట్టుకో. వెనకాజారు. రాత్రి 10:30 అవుతుంది. మా జున్ను విన్నులు అయితే మా స్వాతి వారి ఇంటి దగ్గర ఉంచాను అనమాట. ఇదివరకు బయట. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా జున్ను విన్ను దొరకడానికి మళ్ళీ వెళ్తున్నాను. సరే మళ్ళీ మా జున్ను విన్ను నాన్న కోసం మళ్ళీ వచ్చాను అనమాట. ఇప్పుడు దొరకని వెళ్తున్నాను. టైం 10:33. నువ్వు కమింగ్ అవుట్ ఇంకా కార్లే వచ్చింది. నువ్వు మరి కార్ వచ్చింది ఎట్లా? మా కార్ అక్కడ స్టార్ట్ కాకుండా పాపం ఏడుస్తుంది. అమ్మ కార్లో వచ్చిందా అడుగుతుంది. బండి ఏమో వచ్చి మన తీసుకురాడు మరి. సరే వెళ్తున్నాం ఇక మేమైతే జున్ను విన్ను తీసుకొని. ఏమన్నావు బేటా? జున్ను ఏమన్నావు ఇప్పుడు ప్రజెంట్? చెప్పు మళ్ళీ చెప్పు. బండి మీద 1, 2, 3 ఎట్ట పడతారో అడుగుతాను అనమాట. కొంచెం గిట్ట ఇట్లా జరుపుకుంటే పడతారు కదా అని చెప్పేసి అంటున్నా. సరే బయలుదేరుతున్నాయి కజల్లి. రాత్రి 10:44 జున్ను అన్ని విన్నా తీసుకొని బయలుదేరినాను అనమాట. జున్ను విన్నాను పడుకున్నాడు, వెనకాల ఉన్నాడు.
జున్నాని ఈ ఏరియా ఇంతకుముందు పోయేటప్పుడు ఫుల్ బిజీ ఉండే ఏరియా, ఇప్పుడు మళ్ళీ ఎంటీ అయిపోయింది. మన కాపువాడ రోడ్ నుండి టువర్డ్స్ కార్ఖానా గల్లీ, కార్ఖానా గడ్డ రోడ్కి వెళ్తున్నాం అనమాట. రాత్రి కూడా గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చాము. గాంధీ రోడ్, గాంధీ స్టాచ్యూ. ఇక్కడి నుంచి టువర్డ్స్ మేము రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. రాత్రిపూట రైల్వే స్టేషన్ రోడ్, మన గాంధీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్. ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. అండ్ ఇక్కడ మనకు మల్టీప్లెక్స్ కడుతున్నారు కదా, చీకటి కనిపించట్లేదు. రోడ్ అంతా ఖాళీగా అయిపోయింది అప్పుడు రాత్రి కూడా. ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది. ఇది ఇక్కడ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మైత్రి కన్వెన్షన్ హాల్ ఉంది, ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంక్. జున్నాని చందమామని కనబడతాడు కదా, కనబడతాడు చందమామ, జున్ను చందమామని కనబడతాడు. జున్ను చందమామ 10:55కి వచ్చాం. మా జున్నాని ఇప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేస్తారు రాత్రి 10:55. నీ హోంవర్క్ ఎక్కడ బుక్స్ అక్కడ బుక్స్ తీసుకో. ఇప్పుడు జున్నాని కోసం కూలర్ ఆన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూలర్లో నీళ్ళు ఇప్పుడే వస్తున్నాయి సరే. అంటే ఇప్పుడు చల్లగా గాలి వస్తుంది, డే టైంలో రాదు కానీ ఇప్పుడు చల్ల అయితే కూల్ గాలి వస్తుంది. 5 నిమిషాలు తక్కువ 11 అవుతుంది. కలవ స్టార్ట్ అయ్యి జున్ను ఇప్పుడు అన్నం తినాలి. ఇంకా అన్నం తినేసి జున్నాని హోంవర్క్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇవాళ వీడియో ఎడిటింగ్ చేసేటండి. వీడియో ఎడిటింగ్ చేద్దాం. చూసారా మా విన్నాని ఆల్రెడీ ఇక్కడ బజ్జుకున్నాడు. రాత్రి 11:25 మా జున్నునాని చూసారా హోంవర్క్ వేసుకుంటాడు. ఇప్పుడు రాత్రిలో హోంవర్క్ చేసుకుంటాడు అనమాట. నాని ఓది ఎంత ఏడుతా అన్నట్టు ఇగో 3 నిమిషాలు 12 అవుతుంది. ఇక ఏడుతాడు. ఇక చీకటి అయిపోయింది. చీకటి ఎట్లా అవుతారు రేపు, ఎట్లా అవుతారు నాన్నమ్మ? సరే ఆగు ఆగు మరి ఉండు, ఎడోకు ఆగు ఎడోకు. నాన్నమ్మకు ఫోన్ చేద్దాం, మళ్ళీ ఆగు 12 ఫోన్ చేద్దాం. 12 ఫోన్ చేసి చెప్దాం. బర్త్డే విషయం చెప్పు, నువ్వే చెప్పవా? సరే నాని నాని పోదా అంటే రాత్రి ఎంత అవుతుంది? రాత్రి అర్ధరాత్రి 12 అవుతుంది. సో ఈరోజు ఈ వీడియోకి క్లోజ్ చేస్తున్నాం. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో బై బై. కీప్ వాచింగ్ అవర్ ఎపిసోడ్.